అడవిలో ఏనుగు అతి శక్తివంతమైన జంతువు. అలాగే కింగ్ కోబ్రా కూడా భూమిపై అత్యంత విషకరమైన పాముల్లో ఒకటిగా పరిగణిస్తాం. ఒక కాటు వేసి కింగ్ కోబ్రా సుమారు 200 నుండి 500 మిల్లీగ్రాముల వరకు విషాన్ని వదులుతుంది. దీనికి సుమారు 20 మందిని చంపగల శక్తి ఉంది. కానీ ఈ విషం ఏనుగుని చంపగలదా అన్నది ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న. ఏనుగు శరీరం భారీగా ఉండడంతో పాటు దాని చర్మం కూడా సుమారు 1.5 నుంచి 2 అంగుళాల వరకు మందంగా ఉంటుంది. ఇది దాన్ని సహజంగానే రక్షణ కలిగించేలా చేస్తుంది. కానీ కొన్ని ప్రదేశాలు, ముఖ్యంగా పాదాలు, తొండం, కడుపు భాగాల్లో చర్మం కొంచెం మృదువుగా ఉంటుంది. ఈ ప్రదేశాల్లో కోబ్రా పాము కాటు వేసే అవకాశం ఉంటుంది. కింగ్ కోబ్రా విషానికి న్యూమోటాక్సిక్ లక్షణాలు ఉంటాయి. ఇది మనిషి నరాల వ్యవస్థను తక్షణమే స్తంభింపజేయగలదు. ఒక కాటుతో సుమారు 200 నుండి 500 మిల్లీగ్రాముల వరకు విషాన్ని వదులుతుంది. ఇది ఒక మేకను లేదా 20 మందిని చంపడానికి సరిపోతుంది. కానీ ఏనుగుతో పోలిస్తే ఈ మోతాదు తక్కువే అవుతుంది. కింగ్ కోబ్రా దంతాల పొడవు సుమారు అర్ధ అంగుళం మాత్రమే ఉంటుంది. ఇది ఏనుగు చర్మం గట్టితనాన్ని దాటి లోపలికి వెళ్ళడానికి సరిపోదు. మృదువైన భాగాల్లో కాటు వేసినా అది తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం తక్కువ. అయితే దంతాలు లోపలికి వెళ్ళి విషం రక్తంలో కలిస్తే ఏనుగు విష ప్రభావానికి లోనవుతుందని నిపుణుల అభిప్రాయం. సైంటిఫిక్ కోణంలో చూస్తే కింగ్ కోబ్రా విషం ఏనుగును చంపడానికి తగినంత ప్రభావం చూపదని చెప్పవచ్చు.